తల్లిదండ్రులారా జాగ్రత్త. మీ పిల్లలను పెంచవలసిన విధానం ఏంటో మీరు తెలుసుకోండి. ప్రతి విషయంలో దేవుడి పేరు ఎత్తండి. కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. నా బలం, నా చదువు, నా జ్ఞానం అనుకుంటూ తిప్పుతున్నావు. ఇదిగో తెలుసుకోవాలి. ఈరోజు మనం ఈ యొక్క సూచన దేవుడు ఎందుకు పెట్టారు ఆ రోజు. నీ పిల్లలు తరతరములు ఈ యొక్క ఆచారం చేయాలి. ఎందుకంటే నేను చేసిన కార్యము మీ పిల్లలకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. నా ఔన్నత్యం ఏంటో మీ పిల్లలకు తెలియాలి, తరతరాలకు తెలియాలి. నేను ఫరో దేవతలను, ఐగుప్తు దేవతలను ఎలాగైతే సిగ్గుపరిచానో, వారిని ఎలాగైతే అవమానపరిచానో, వారిని ఎలాగైతే నిర్వీర్యపరిచానో, ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలునందరినీ ఇదిగో కానాను దేశంలోకి తీసుకొచ్చానో, ఇవన్నీ తరతరాలకి తెలియాలి. మన జీవితంలో కూడా రైలారు మన జీవితంలో కూడా మనం ఒకప్పుడు ఉన్న స్థితి ఏంటి? వెంజనీళ్ళు తాగిన బతుకులు, ఇంటెద్దును కూడా కట్టుకోలేని పరిస్థితులు, అలాంటి స్థితి నుంచి, దౌర్భాగ్య పరిస్థితుల నుంచి ఈరోజు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు మన పిల్లలకి, అప్పుడు వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. నీ కష్టాలు ఏంటో వాళ్ళకి తెలియదు, నీ అప్పుల బాధలు ఏంటో తెలియదు. ఎదిగొచ్చేసారు. నువ్వు ఇప్పుడు బాగా సంపన్నుల కుటుంబంగా మారిపోవు. పిల్లలకి నీ యొక్క పేదరికం ఏంటో తెలియదు. ఆ పేదరికంలో దేవుడు నిన్ను ఎలా బలపరిచారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తుందల్లా నీ జోబులో ఉన్న 1000 రూపాయల నోటు, లేకపోతే నీ జోబులో ఉన్న 500 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు. నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ వాళ్ళకి తెలుసు, కానీ నీ కరువు ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ కరువులో దేవుడు నిన్ను ఎలా కాపాడాడో వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రుల బాధ్యత ఏంటో తెలుసా? నీ యొక్క గత జీవితంలో దేవుడు నిన్ను ఎలా లేవనెత్తుకొచ్చాడో, ఎలా నిన్ను అభివృద్ధి చేసుకొచ్చాడో, ఈరోజు నువ్వు ఈ బట్ట కడుతున్నావు, ఈ బట్ట ఎలాగొచ్చిందో, నువ్వు తింటున్న మెతుకులు ఎలా ఉన్నాయో, ఈ ఇల్లు ఎలాగొచ్చిందో నీ పిల్లల తరం వరకు చెప్పాలి. దేవుని గొప్పతనం ఏంటి చెప్పాలి. నువ్వు ఒకప్పుడు తాగుబోతుగా తిరిగినప్పుడు దేవుడు నిన్ను ఎలా బ్రతికించాడో ఆ రక్షణ జీవితం చెప్పాలా? ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధనలు ఉన్నప్పుడు, పాపపు జీవితంలో ఉండిపోయినప్పుడు నిన్ను ఎలా బ్రతికించాడో ఆ యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలా? ఇది కదా దేవుడు నియమిస్తున్న కట్టడ. ఇది ఆ రోజే కాదు, ఈ రోజు కూడా వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి ఇది అందరికీ హెచ్చరిక. రాయబడి ఉన్నాయంటే ఇశ్రాయేలు చరిత్ర ఎందుకు రాయబడిందండి? దృష్టాంతములుగా రాయబడింది. ఎందుకంటే ఈ చరిత్ర చదివిస్తున్నాను నేను. కొరింథీ పత్రికలు ఉంటుంది, కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగించడానికి రాయబడ్డాయి. రాయబడింది చదివావు, చదివింది తెలుసుకున్నావు కనుక ఇప్పుడు మారు మనసు పొందుకోవాలి.